హాయ్ ఎవరోన్, అవర్ కేజీవి ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. మెగా డిఎస్సికి సంబంధించి ఏవైతే స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ పేపర్స్ కోసం జరపబడుతున్నటువంటి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి 24/6/2025 రోజున ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు జరిగినటువంటి పేపర్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే దాదాపు 70 నుంచి 80 బిట్లు అయితే మనం డిస్కస్ చేద్దాం. మరి ఈ వీడియోలో ప్రొఫిషియన్సీ టెస్ట్ సంబంధించిన బిట్లు డిస్కస్ చేసే ముందు ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు సంబంధించిన ఈ బిట్కి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు తెలిసినా, అందులో సందేహాలున్నా, ఇంకేమైనా విషయాలు మీకు తెలిసినప్పటికీ వాటికి సంబంధించినటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో సవివరంగా సవ్యంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, లెటర్ రైటింగ్ మీద ఒక బిట్ అయితే ఈ విధంగా అడిగాడు. సిగ్నేచర్ ఎక్కడ ఉంటుందంటూ మనకి లెటర్ రైటింగ్ సంబంధించి బాడీ ఆఫ్ ద పార్ట్ వాటికి సంబంధించిన 6 భాగాల్లో సిగ్నేచర్ అనేది ఎక్కడ ఉంటుందని అడిగాడు. దానికి ఆప్షన్స్లో ఎంచుకోమన్నాడు. కింద ఉన్న ఆప్షన్స్లో బిలో సబ్స్క్రిప్షన్ అంటూ ఒక ఆప్షన్, అబోవ్ సబ్స్క్రిప్షన్ అంటూ ఒక ఆప్షన్, అలాగే సూపర్ సబ్స్క్రిప్షన్కి సంబంధించి కూడా మరికొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ విధంగా దీనిలో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోమన్నారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ నేమ్ గీత సెడ్ అంటూ ఒక వాక్యాన్ని ఇచ్చి కింది వాళ్ళలో దీనికి సరైనటువంటి ఆన్సర్ ఏదంటూ మరొక క్వశ్చన్ ఇచ్చారు. దీనికి ఫస్ట్ ఆప్షన్లో ఫుల్ స్టాప్ మిస్ అయ్యింది ఈ వాక్యం అంతా అంటూ ఒక ఆప్షన్, కొటేషన్స్ ముందు క్వశ్చన్ మార్క్ ఉంటుంది అంటూ మరొక ఆప్షన్, కొటేషన్స్ తర్వాతే క్వశ్చన్ మార్క్ ఉంటుందంటూ మరొక ఆప్షన్ అంటూ ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన బెస్ట్ ఆప్షన్ ఎంచుకోమన్నారు. అలాగే అబ్రివేషన్స్ మీద 4-5 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అందులో కంపేర్ టు అనేటటువంటి పదానికి కింది వాళ్ళు ఏది అబ్రివేషన్ అంటూ ఒకటి అడిగారు. ఆప్షన్ ఏ సిపి, ఆప్షన్ బి సిడి, ఆప్షన్ సి సిఏ అని ఇస్తూ ఆప్షన్ డి సిఎఫ్ ఇచ్చాడు. దీని రైట్ ఆన్సర్ ఆప్షన్ డి. అలాగే మరో అబ్రివేషన్ కూడా అడిగాడు. సిఓఎల్ అనేటటువంటిది ఈ క్రింది వాళ్ళలో ఏ పదానికి మనం అబ్రివేషన్గా వాడతామంటూ అడిగాడు. దీనికి ఆప్షన్స్లో కలర్, కోలస్, కాలనీస్ అండ్ కాలనల్ అని ఇచ్చారు. దానికి డి ఆప్షన్ కాలనల్ అనేది రైట్ ఆన్సర్. అలాగే మరో ప్రశ్నగా ఎవ్రీబడి అమాంగ్ యువర్ ఫ్రెండ్స్ డాష్ ప్లేయింగ్ అంటూ ఒక క్వశ్చన్ ఇచ్చారు. దానికి కింది ఆన్సర్లు రైట్ ఆన్సర్ని చూస్ చేసుకోమన్నారు. అందులో లైక్స్ ఒక ఆప్షన్ ఉంది, లైక్ అనేది ఇంకొక ఆప్షన్ ఉంది. ఇందులో బెస్ట్ ఆప్షన్ అనేది ఎంచుకోమన్నారు. మరొక క్వశ్చన్, ద టీచర్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ డాష్ ఆన్ ఏ వెకేషన్ అంటూ ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్లో బెస్ట్ ఆన్సర్ ఏదంటూ, అంటే మనకి టెన్సెస్ని టచ్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఏ జివో గో, బి గోస్ అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. వీటిలో బెస్ట్ ఆన్సర్ చూస్ చేసుకోమన్నారు. నెక్స్ట్ ఆర్టికల్స్ మీద ఒక క్వశ్చన్ అయితే ఈ విధంగా వచ్చింది. డాష్ ఎన్ఏటిఓ నాటో వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1949 అంటూ ఒక క్వశ్చన్ అడిగారు. దీని ముందు ఆప్షన్స్ అయితే ఏ, ఎన్, ది అంటూ ఆర్టికల్స్ ఇస్తూ నో ఆర్టికల్ అండ్ డి ఆప్షన్ ఇచ్చారు. నో ఆర్టికల్ దీని ఆన్సర్. నెక్స్ట్ 8వ ప్రశ్నగా ఇన్నేట్ యొక్క సినైమ్, అంటే సినైమ్స్ యాంటోనిమ్స్ ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఒకటి ఇన్నేట్ యొక్క సినైమ్ అంటూ ఒకటి అడిగారు. నెక్స్ట్, రామ షల్ గో వేర్ హీ లవ్స్ మచ్, రామ షల్ గో వేర్ హీ లవ్స్ మచ్ అని ఒక సెంటెన్స్ ఇచ్చి ఇందులో ఫైండ్ ఏ యాడ్వర్బల్ క్లాజ్ అని అడిగారు. యాడ్వర్బల్ క్లాజ్ అనేది ఇందులో కనుక్కోమని అడిగారు. నెక్స్ట్ మరో ప్రశ్న, బ్రింగ్ టు యొక్క క్రింది వాళ్ళలో సినైమ్ అంటూ ఏదని అడిగారు. అంటే బ్రింగ్ టు యొక్క సినైమ్ మరొకటి ఏంటంటూ అడిగారు. నెక్స్ట్ ప్రశ్న, లెట్స్ గో ఫర్ ఏ వాక్, దీనికి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమంటూ అడిగారు. ఆప్షన్స్లో సెల్ వి ఒకటి ఉంది, విల్ యూ అని ఒకటి ఉంది. దీనిలో బెస్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. మరో ప్రశ్న, క్రింది వాటిలో మొదటి అక్షరం దేనికి క్యాపిటల్ లెటర్గా రాయాలి అంటూ అడిగారు. ఆప్షన్స్లో సిటీ, స్పానిష్, గర్ ఇలా ఇచ్చారు. ఇందులో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. మరో ప్రశ్నగా లంచ్కి ముందు ఆర్టికల్ ఉంటుందా లేదంటూ దాన్ని టెస్ట్ చేస్తూ మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది. హీ ఈజ్ టూ వీక్ టు వాక్ అనే ఒక వాక్యం ఇచ్చి దీన్ని కాంప్లెక్స్లోకి మార్చమన్నాడు. దీని రైట్ ఆన్సర్ హీ ఈజ్ సో వీక్ దట్ హీ కెనాట్ వాక్. అలాగే మరో ప్రశ్నలో ఈ క్రింది వాళ్ళలో గ్రామటికల్లీ కరెక్ట్ అయినటువంటిది ఏదంటూ అడిగాడు. ఆప్షన్స్లో ఏ హీ హ్యాస్ 2 cousins, సి హీ హ్యాస్ 2 కజిన్ బ్రదర్స్, బి
he has 2 cousin brothers and 2 cousin sisters. డి he has 2 cousin sisters అని 4 ఆప్షన్స్ అడిగి ఇచ్చాడు. దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏదంటూ క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్, రవి ఈజ్ డాష్ హిజ్ బ్రదర్. ఈ ప్రశ్నకి ఆప్షన్స్లో ఏ యాజ్ టాల్ టు, యాజ్ టాలెస్, యాజ్ టాలెస్ట్ అంటూ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇందులో బెస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. 17వ ప్రశ్నగా కరెక్ట్లీ స్పెల్లింగ్ అంటే స్పెల్ట్ కరెక్ట్లీ వర్డ్స్ అనేవి మనకి అడిగాడు. అక్కడ 4 ఆప్షన్స్లో డిఫరెంట్గా తప్పులుగా ఇస్తూ ఒకటి రైట్ ఆన్సర్ ఇచ్చాడు. అదే OCCURRENCE అక్యురెన్స్. మరో స్పెల్ట్ వర్డ్ కూడా మనకి స్పెల్ట్ కరెక్ట్లీ వర్డ్ అనేది అడిగారు. అది ఎగ్జాగరేట్, EXAGGERATE అనే పదం మీద అడిగాడు. మరో క్వశ్చన్ అనేది డిక్షనరీ స్కిల్స్ మీద ఒక 2 క్వశ్చన్స్ వచ్చాయి. అందులో ఒక క్వశ్చన్ డిక్షనరీలో పదాలు దేని ఆధారంగా ఇస్తారంటూ అడిగాడు. జనరల్గా ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మనకి పదాలు అనేవి డిక్షనరీలు ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ డిక్షనరీ స్కిల్స్ మీద మరో ప్రశ్న అయితే అడగడం జరిగింది. అలాగే ఈ క్రింది వాళ్ళలో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ యాడ్వెర్బ్ రూపంలో ఉన్నటువంటి వాక్యం ఏదైనా ఆప్షన్స్లో వెతుక్కోమన్నాడు. దానికి బెస్ట్ ఆప్షన్గా సీ కేమ్ హియర్ అనేది ఉంది. ఆ తర్వాత బుక్ కీపర్ యొక్క షార్ట్ ఫామ్ అడిగాడు. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పాం అబ్రివేషన్స్ మీద ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగారని. అందులో ఈ బుక్ కీపర్ యొక్క షార్ట్ ఫామ్కి ఆప్షన్స్గా BKR, BKKR, BKPR ఈ విధంగా అడిగాడు. దీనికి రైట్ ఆన్సర్ BKPR. అలాగే క్రింది వారిలో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఏదంటూ 4 సెంటెన్సెస్ ఇచ్చాడు. అందులో ఎక్స్క్లమేటరీ ఆశ్చర్యార్థకం చివరిలో ఉన్నటువంటి సెంటెన్స్ని చూజ్ చేసుకున్నారు. నెక్స్ట్, 2 ప్రాంతాల మధ్య ఫ్రమ్ టు ఈ 2 పదాలని ఈ 2 ప్రపోజిషన్స్ వాడుతూ సరైన వాక్యాన్ని ఎంచుకోమని అయితే ఒక ప్రశ్న అడిగారు. నెక్స్ట్, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ మీద అయితే ఒక ప్రశ్న వచ్చింది. సంబడి హ్యాస్ స్టోలెన్ మై మొబైల్ అంటూ క్వశ్చన్ ఇచ్చారు. దానికి రైట్ ఆన్సర్ కింద వాళ్ళు లేదంటూ అడిగారు. దానికి రైట్ ఆన్సర్గా మై మొబైల్ హ్యాస్ బీన్ స్టోలెన్ అంటే ఒక ఆప్షన్ అయితే చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, క్రింది వాళ్ళలో అడ్వైస్ సెంటెన్స్ ఏదంటూ కింద ఉన్నటువంటి 4 సెంటెన్స్లో ఎంచుకోమని మరో ప్రశ్న అడిగారు. అందులో ద బెస్ట్ ఆన్సర్గా వై డోంట్ యూ గో ఫర్ యూ వాక్ డైలీ, వై డోంట్ యూ గో ఫర్ యూ వాక్ డైలీ అంటూ ఉన్నటువంటి వాక్యం అయితే బెస్ట్ ఆప్షన్గా చూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవ్రీవన్ నోస్ ద ప్రైమ్ మినిస్టర్ అంటూ ఒక సెంటెన్స్ ఇచ్చి దీనికి క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమని అడిగారు. దీనికి ఆప్షన్స్లో డూ దే, డోంట్ దే, డజంట్ హీ అంటూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో బెస్ట్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంది. అలాగే మరో వాక్యం అనేది ఒక సెంటెన్స్ వర్షం కారణంగా అనే అర్థం వచ్చే విధంగా ఒక వాక్యం ఇచ్చారు. దానికి సంబంధించి కింద ఉన్నటువంటి ఏ పదం దానితో సంబంధాన్ని కలిగి ఉందంటూ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఏ DUE జూ, DEW జూ, DOE డూ ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చి దానికి బెస్ట్ ఆప్షన్ అడిగారు. దీనికి మంచి అనేది రైట్ ఆప్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్, ఐ డోంట్ నో వాట్ టు డూ యూ డాష్ యువర్ ఫాదర్ ఫర్ అడ్వైస్ అని ఒక క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ అయితే ఈ విధంగా ఇచ్చారు. యూ కుడ్ ఆస్క్, యూ మే ఆస్క్, యూ మే బీ, యూ కుడ్ అంటూ 4 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో బెస్ట్ పొలైట్ ఫామ్ అయితే ఏదైతే అవుతుందన్నది అడగడం జరిగింది. మరో ప్రశ్నగా మై కార్ ఈజ్ బ్రేక్ డౌన్ ఎస్టర్డే, దానికి సంబంధించి కాబట్టి నేను నిన్ను డ్రాప్ చేయలేను అని అర్థం వచ్చే విధంగా క్రింద ఆప్షన్స్లో వెతుక్కోమన్నాడు. ఆప్షన్స్లో ఐ కెన్ నాట్ని ఐ మే నాట్ అంటూ బెస్ట్ ఆప్షన్స్ ఇచ్చాడు. అలాగే మరో ప్రశ్నలో బీయింగ్తో ఒక సెంటెన్స్ ఇచ్చి కాంప్లెక్స్లోకి మార్చమని అడిగాడు. అలాగే కోఆర్డినేట్ కంజంక్షన్ క్రింది వాళ్ళలో ఒకటి గుర్తించండి అంటూ మరో ప్రశ్న అడిగాడు. అలాగే 2 సెంటెన్స్లు ఇచ్చి సెన్స్తో రాయడం అనే దానిలో బెస్ట్ ఆప్షన్ ఏదన్నది ఒకటి అడిగాడు. అలాగే మరో 2 సెంటెన్స్ ఇచ్చి తో రాస్తూ అందులో బెస్ట్ ఆప్షన్ ఏదంటూ క్రింది వాళ్ళలో సెలెక్ట్ చేసుకోమంటూ మరొక ప్రశ్న అడిగారు. అలాగే పొలైట్ ఫామ్స్లో ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. నెసెసిటీ మీద 2 ప్రశ్నలు, సజెషన్స్ మీద 2 ప్రశ్నలు, రిక్వెస్ట్ మీద ఒక ప్రశ్న, ఈ విధంగా పొలైట్ ఫామ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగారు. అలాగే 3 పాసేజీలు ఇచ్చి 6 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో 2 పాసేజీలు అనేవి చిన్న పాసేజీలు ఇచ్చాడు. 2 లైన్ చెప్తున్నా అలా 2 లైన్లు ఇచ్చి 2 ప్రశ్నలు ఇచ్చాడు. 3వ పాసేజ్ కొంచెం పెద్ద ఇచ్చి 2 క్వశ్చన్లు ఇచ్చాడు. మొత్తంగా పాసేజీల మీద 6 క్వశ్చన్లు అయితే అడగడం జరిగింది. అలాగే
గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ని క్రింది వాళ్ళలో చూజ్ చేసుకోండి అంటూ ఒక 3 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అలాగే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఒక 3, స్పీచ్ మీద 2, వాయిస్ మీద 2, ఆర్టికల్స్ మీద 2, అలాగే సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ మీద 4 క్వశ్చన్స్, అలాగే సఫిక్స్ మీద ఒక ప్రశ్న, ప్రిఫిక్స్ మీద ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అలాగే డౌట్లీ అనేటటువంటి పదంతో అర్థం వచ్చే విధంగా ఒక యాడ్వర్బ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాడ్జెక్టివ్ మీద కూడా హ్యాపీలీ లేదా ఫ్రెండ్లీ అనే పదాలని టచ్ చేస్తూ వాటిలో బెస్ట్ ఆప్షన్ ఏదంటూ ఒక యాడ్జెక్టివ్ ప్రశ్న అనేది అడగడం జరిగింది. హోమోఫోన్స్ మీద ఒక ప్రశ్న, అలాగే యాంటోనైమ్స్, సినైమ్స్ మీద కూడా దాదాపు 10 ప్రశ్నలు దాటి అయితే అడగడం జరిగింది. ఎక్కువగా వొకాబులరీని అయితే ఈ ప్రశ్న పత్రంలో టచ్ చేయడం జరిగింది. ఏదైతే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉందో ఈ టెస్ట్లో గ్రామర్ పార్ట్ అన్నింటినీ కూడా టచ్ చేయడం జరిగింది. అదే సందర్భంలో వొకాబులరీని ఎక్కువగా టెస్ట్ చేశాడు. అలాగే ఎబ్రివేషన్స్ కూడా చాలా సింపుల్గా అడుగుతున్నాడు. అన్నింటినీ చూసుకొని కవర్ చేసుకున్న వాళ్ళు ఈ ఎగ్జామ్ అయితే బాగా రాసే అవకాశం ఉంది. ఈ విధంగా దాదాపు మనము 80 బిట్ల వరకు అయితే డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మన ఛానల్ని చేరవేసి సబ్స్క్రైబ్ చేసే విధంగా ప్రయత్నించండి. అందరికీ మరొకసారి మంచి జరగాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.